ఉదాహరణకు మనకు కందమాల్లో జరిగినటువంటి సమస్యలు, కందమాల్లో జరిగినటువంటి ఈ అట్రాసిటీస్ ఏవైతే ఉన్నాయో క్రిస్టియన్స్కి అగెయిన్స్ట్గా, ఆ సమయంలో భయంకరమైనటువంటి ఊచకోత జరిగింది. లక్ష్మణానంద అనే ఒక వ్యక్తి ఆయన చేసినటువంటి ఘోరమైన పనులకు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నక్సలైట్లు ఆయనను చంపితే ఆయన శవాన్ని పెట్టుకుని శవరాజకీయం చేసి ఈ ప్రవీణ్ తొగాడే అనేవాడు ఈ పువ్వు పార్టీకి ఒకానొక సమయంలో ఈ విశ్వ హిందూ పరిషత్కు సంబంధించిన ప్రవీణ్ తొగాడియా దాన్ని పెట్టుకుని ఊరేగించి ఆ శవం కారణంగా ఎంతమందిని చంపించాడు తెలియని విషయం ఏమీ కాదు కదా. సో ఇంతకుముందు అంటే ప్రభుత్వాలు అనుకుంటే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం చెయ్యగలరు, చేశారు, భారతదేశంలో చేసినట్లుగా దాఖలాలు ఉన్నాయి. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని అంటే ప్రభుత్వమే యంత్రాంగాన్ని పంపించి చంపించాల్సిన అవసరం లేదు. యంత్రాంగాన్ని అవతలోడు చంపుతూ ఉంటే నువ్వేం చెయ్యకరా అని చెప్పినా కానీ అది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కిందకే